లక్ష్మణ్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ అందరూ కృతజ్ఞతలు. సమాజము తన సర్వెంట్స్ని ముందు మనం బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం ఏం చేయలేదు. ఈ సమాజం అందరికి కనుక ఈ రూల్స్ పాటించాలంటే క్యారెక్టర్ కదా, ఆ తరానికి చదువు అంటే నాకు పాల్పడడానికి అవకాశం కలుగుతుంది. ఓకే, లెట్స్ క్లోజ్. దర్యాప్తు అధికారుల్లో ఉండాలి. దీనికి రుజువులతో సహా సాక్ష్యంగా సేకరించాలనేటువంటి పట్టుదల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. కొంతమంది రౌడీ షీటర్లు పోలీస్ స్టేషన్లో రాజమారి అందరూ అన్న విషయం కూడా ఇట్లానే గుర్తుకుంది. ఆ సమయంలో కూడా చిన్న స్థాయి సిబ్బంది మీద చర్య తీసుకున్నారు, కానీ ఉన్నతాధికారులకి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. అసలు ఉన్నతాధికారుల లోపల లేకపోతే ఈ కింది స్థాయి సిబ్బంది లోపల లేకపోతే ఏంటి ప్రభుత్వం ఎప్పుడండి? ఇప్పుడా లేదా రెండు దశాబ్దాల క్రిందట జరిగిన వాటి గురించి మీరు ఇప్పుడు జరిగింది ఎట్లా ఉందో మొన్న 3 నెలల కిందట జరిగింది చూసారండి గుంటూరులో. అది తెలియదండి నాకు. చెప్పండి. బయటకు వచ్చినాయి పోలీస్ స్టేషన్లో చూశారు. ఓకే ఓకే ఓకే. ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించింది లక్ష్మణ్ రెడ్డి గారు. సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు సాగించినటువంటి పరిపాలనలో పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక ముఖ్యమైనటువంటి ఆయుధంగా వాడుకుని వాళ్ళతోటి చేయించరాని పనులన్నీ చేయించారు. ఎంతోమంది అమాయకుల్ని జైళ్లలో పెట్టడం, అకారణంగా వేధింపులకు గురి చేయడం, అసలు నేరాలే కాని వాటిని నేరాలుగా చిత్రీకరించడం, ప్రతి చట్టాన్ని ఆయుధీకరించడం, వెపనైజింగ్ ఎవ్రీ లా, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో చేశారు. చట్టాలని, పోలీసు శాఖని పూర్తి స్థాయిలో దుర్వినియోగపరిచారు. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి యాక్షన్ ఉంటుంది అని చెప్పి ప్రజలందరూ ఆశించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆశిస్తూనే ఉన్నారు. ఆ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వ్యవస్థల విధ్వంసం, అందులో ప్రధాన భాగమైనటువంటి పోలీసు వ్యవస్థలో జరిగిన విధ్వంసాన్ని రికార్డు మీదకి తీసుకొచ్చి దానికి కారకులైన వారందరినీ చట్టపరంగా, డిపార్ట్మెంట్ రూల్స్ పరంగా వారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీలు లేదు అని చెప్పి నేను, నాతో పాటు ఇక్కడ కలిసినటువంటి బుద్ధిజీవులు అందరం కూడా ఫీల్ అవుతున్నాం. అంతే తప్ప అక్కడొక కేసు అక్కడొక కేసుగా ఉదాహరణగా అరకొరగా టేకప్ చేయడం వల్ల పోలీస్ వ్యవస్థలో జరిగినటువంటి తప్పిదాలు, విధ్వంసాలని పూర్తి స్థాయిలో అరికట్టలేము. అవి భవిష్యత్తులో మళ్ళీ జరగవనే భరోసాని, నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వలేము అని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు. పదమూడు సంవత్సరాల నుంచి ఛార్జ్షీట్ వేసినప్పటికీ కూడా ఒక్క అంగుళం కూడా తన కేసులను ముందుకు కదల్చకుండా గత 7 సంవత్సరాలుగా కోర్టుకి హాజరు కూడా కాకుండా ఉన్న చట్టాలని, చట్టాల్లో లోపాలని, న్యాయ వ్యవస్థని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్నటువంటి అవహేళన కార్యక్రమం చూసిన తర్వాత ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద, చట్ట వ్యవస్థల మీద నమ్మకాలు కోల్పోయేటటువంటి పరిస్థితి కలుగుతోంది. దీని నుంచి కూడా ప్రజలని బయటపడేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ప్రభుత్వం తరఫున కానీ, ప్రజా సంఘాల తరఫున కానీ, పిఐఎల్ రూపాల్లో కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ మీద
ప్రజల్లో నమ్మకాన్ని పునఃపాదుకొల్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాని విషయంలో కూడా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి ప్రభుత్వాన్ని, ప్రజా సంఘాలని కోరుతున్నాం. ఈ కాంటెక్స్ట్లో తెనాల్లో పోలీసులు 3 కుర్రాళ్ళ లాఠీలతో కొట్టి ఆ వీడియోని ప్రయత్నపూర్వకంగా వైరల్ చేయడం ఇది చట్టబద్ధ పరిపాలనలో బ్రతకాలనేటువంటి ప్రజలకి మంచి సంకేతం కాదు అని చెప్పి నేను ఇంతకుముందే ఒక అభిప్రాయం వెలుబుచ్చాను. దాన్ని మళ్ళా రీఇటరేట్ చేస్తున్నాను. వాళ్లకున్నటువంటి నేర చరిత్ర కానీ, వాళ్ళ నేర చరిత్ర విషయంలో పోలీసులు తీసుకున్న చర్యలు, వాటి వల్ల వచ్చినటువంటి ఫలితాలు వచ్చినాయో లేవో, వాళ్ళు మారారో లేదో, వీటన్నిటి గురించి కానీ ప్రజలకి అవగాహన లేదు. వాళ్ళకు కనిపించేదల్లా ఇటువంటి వీడియోలో పోలీసులు నడి బజారులో 3 యువకుల్ని చట్టవిరుద్ధమైనటువంటి పద్ధతులు ఉపయోగించి బహిరంగంగా వాళ్ళని కొట్టుకుంటూ రావడం, ఇది సమాజంలో శాంతిని, లా అండ్ ఆర్డర్ని, చట్టబద్ధ పరిపాలనని ఆశించే ప్రజలకి ఒక తప్పుడు సందేశంగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని విస్తృతమైనటువంటి ప్రజానీకం దీన్ని హర్షించరు, హర్షించకూడదు కూడా. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, చట్టాల్లో కానివ్వండి, చట్టాలను ఉపయోగించే క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో కానివ్వండి, అవసరమైనటువంటి సంస్కరణల్ని తీసుకురావడానికి వెంటనే నడుం బిగించాలని, ఈ సంస్కరణల్ని తీసుకురావాలనేటువంటి డిమాండ్ ప్రజల నుండి రాజకీయ పార్టీలకు ఉండాలని, పోలీసు సంస్కరణలు అనేది రాజకీయ పార్టీల యొక్క ఎన్నికల మేనిఫెస్టోల్లో ఒక ప్రముఖమైనటువంటి భాగం కావాలని చెప్పి ఈ రోజున ఈ సమావేశం భావిస్తూ ఉంది. ఈ రకమైన చర్యలు తీసుకుంటారు అని చెప్పి ఆశిస్తూ మెరుగైనటువంటి ప్రజా జీవితాన్ని, మెరుగైనటువంటి శాంతి భద్రతల్ని ఆశించటం ప్రజల యొక్క హక్కు. ఆ హక్కుని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వేదికగా నిర్వహించింది ఎందుకంటే పోలీస్ సంస్కరణల ఆవశ్యకత గురించి, అవి ఎలా చేయాలి అనే దాని గురించి ఒక గుంటూరుకి చెందినటువంటి మేధావులందరినీ కూర్చోబెట్టి ఒక చర్చాగోష్ఠి కార్యక్రమంగా దీన్ని నిర్వహించారు. ఇందులో వెలువడినటువంటి అభిప్రాయాలను బట్టి పోలీసు సంస్కరణలు, న్యాయ సంస్కరణలు జరగడానికి ముందుగా రాజకీయ సంకల్పం కావాలి. అలాగే వాళ్ళు ఇచ్చేటటువంటి సిగ్నలింగ్ ద్వారా, ఇవన్నీ హైరార్చికల్ రెజిమెంటెడ్ ఆర్గనైజేషన్స్ కాబట్టి సిగ్నలింగ్ ద్వారా పైనుంచి కింద వరకు సమాచారం క్షణాల్లో అందరికీ అర్థమైపోతుంది. మనం ఏ రకంగా పని చేయాలి అనే విషయాన్ని ఒక్క చోట, ఒక్క సంఘటనలో, ఒక్క ఇన్స్టెన్స్లో తెలియజేస్తే చాలు, సిస్టమ్ అంతా సెట్ అయిపోతుంది అనేటటువంటి అవగాహనకు వచ్చాం. దానికి డబ్బు ఖర్చు కాదు ముఖ్యం. ముఖ్యంగా మనకి ఎటువంటి పోలీసింగ్ కావాలి, ఎటువంటి శాంతి భద్రతలు కావాలి, ఎటువంటి నిష్పాక్షికమైనటువంటి ప్రజా న్యాయ వ్యవస్థ కావాలి అనే దాని గురించి రాజకీయంగా ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని వ్యవస్థ ద్వారా మీ ఇంటెంట్ని సిగ్నల్స్ రూపంలో పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందులో ఎవరు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసిన వాళ్ళతో పాటుగా చేయించిన వాళ్ళని కూడా రికార్డు మీదకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం ఉంటుంది.